ప్రజలకు మా పోలీసు వారి తరపున విజ్ఞప్తి. గణేష్ నిమజ్జనం సందర్భంగా ముందుగా మడికొండ ప్రజలకు మా పోలీసు వారి తరపున విజ్ఞప్తి. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసు వారు ఇచ్చే సూచనలు కానీ గైడ్లైన్స్ కానీ తప్పనిసరిగా ప్రజలు పాటించాలి. ప్రజలు సంతోషంగా పండుగ నిమజ్జనం చేసుకోవాలి. దాంట్లో భాగంగా మా దగ్గర 9 చెరువులు నిమజ్జనానికి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 2 చెరువులు, ఒకటి ఈనాడు ఆఫీసర్ ఉన్న చెరువు, రెండోది కడికొండ చెరువు. రెండిట్లో భారీ ఎత్తున విగ్రహాలు రావడం జరుగుతుంది. అలాగే మా మడికొండ ప్రాంతంలో 122 విగ్రహాలు ఆన్లైన్ చేసుకోవడం జరిగింది. దానికి జియో ట్యాగింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి మండపం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎలక్ట్రికల్ కానీ లేక దేవుని దగ్గర నైట్ ఇన్ఛార్జీలు కానీ అడొక ఇన్ఛార్జీలు కానీ, దాని తర్వాత నైట్లో గస్తీ తిరుగుతూ పోలీసు వారు వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్ బుక్లు చెక్ చేయడం కానీ, గణేష్ మండప నిర్వాహకులందరికీ కూడా మేము సూచనలు ఇవ్వడం జరిగింది. గౌరవనీయులైన మా సిపి గారు, మా డీసీపీ గారు, మా ఏసీపీ గారు ఇచ్చిన సూచన మేరకు ప్రతి మండపాన్ని మేము ప్రతిరోజు సందర్శించి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ పరిగణన తీసుకొని వారిని మోటివేషన్ చేయడం జరుగుతుంది. అలాగే డీజే సౌండ్స్ కూడా దయచేసి డీజే వారికి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. డీజే వినాయక నిమజ్జనం సందర్భంగా వెహికల్లకు డీజే పెట్టే పర్మిషన్ ఎవరు కూడా ఇవ్వలే. పెట్టినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైనా వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేసే ముందు ఈత రాని వాళ్ళని తీసుకురాకూడదు. దయచేసి వాళ్ళు ఒడ్డుపైనే ఉండాలి. మేము ఇక్కడ కార్పొరేషన్ వాళ్ళు మా సారు గజ ఈతగాళ్లను మరియు క్రేన్ను అమర్చడం జరిగింది. నిమజ్జనం వచ్చేటప్పుడు దయచేసి మీరు జాగ్రత్త. మీకోసం మీ తల్లిదండ్రులు ఇంటికాడ వెయిట్ చేస్తుంటారు. మీరు తొందరపడి చెరువులో దిగి జరగరాని సంఘటన జరిగితే మీ తల్లిదండ్రులకు పుత్రఘోష ఉంటుంది. దయచేసి మా మాట వినండి. పోలీసు వారి సాయం తీసుకోండి. ఎల్లవేళలా మీకోసం మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. 1 and all.